క్యాప్సికమ్ మటర్ అరికల రైస్. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాప్సికమ్ మటర్ అరికల రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉడకబెట్టిన అరికలు 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. క్యాప్సికమ్ మటర్ అరికల రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఆరికలు అందరికీ తెలుసు. ఆరికలు చాలా చాలా హెల్దీ అండి. ముఖ్యంగా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్లకు, డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్న వారికి ఆరికలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అంటే బరువు తగ్గడానికైనా, గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించడానికైనా, అఫ్కోర్స్ మెయింటైన్ చేయడానికైనా, తర్వాత కాన్స్టిపేషన్, చాలా మందికి మలబద్ధకం అంటే మోషన్ ఫ్రీగా అవ్వకపోవడము, గట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో అరికలు రెగ్యులర్గా తినడం వల్ల అది కూడా మనకు చాలా వరకు సొల్యూషన్ దొరుకుతుంది దానికి కూడా. అలాగే ఈరోజు మనము మటర్ వాడుతున్నాము, అలాగే క్యాప్సికమ్ వాడుతున్నాము. సో క్యాప్సికమ్ గురించి చెప్పాలి అంటే ఇది హై ఇన్ వైటమిన్ సి అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్. సో వైటమిన్ సి ఎప్పుడు అధికంగా ఉంటుందో, ఏ వంటలో అయితే ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఆరోగ్యం చాలా బాగుంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ చాలా బాగా డెవలప్ అవుతుంది. అలాగే ఇది చర్మానికి, జుట్టుకి చాలా మంచిది. తర్వాత బరువు తగ్గడానికి మంచిది, అందుకే కదా సాలడ్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో బరువు తగ్గడానికి మంచిది, జీర్ణానికి చాలా మంచిది, డయాబెటీస్ ఉన్న వాళ్ళకు మంచిది, గుండె ఆరోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారికి మంచిది. ఇలా మనకు క్యాప్సికమ్ అనేది హై ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. సో పిల్లలకు కూడా క్యాప్సికమ్ ఎక్కువగా పెడుతూ ఉండండి. చాలా టేస్టీగా ఉండేటువంటి ఒక వెజిటబుల్, మంచి ఆరోగ్యం కూడా. అలాగే మటర్లో మంచి ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. సో అది కూడా మనకు టేస్టీ అండ్ హెల్త్ రెండు ఇస్తుంది. సో ఈ కాంబినేషన్తో ఒక మంచి రైస్ ఐటమ్ అండి ఇది. మనకు బాక్సుల్లో కూడా చాలా బాగుంటుంది. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇదిగోండి ఇలా మనం పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాం. సో పచ్చి కొబ్బరి ముక్కల్లో కొంచెం జీలకర్ర వేసేసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. ఒక కొబ్బరి పేస్ట్ అంతే. ఒక రైస్లో ఒక టేస్ట్ యాడ్ చేయడానికి మనము ఇది కొబ్బరి పేస్ట్ వేస్తున్నాం. సో దీన్ని ముందుగా పేస్ట్ చేసుకొని తీసుకొస్తాను అండ్ ఆ తర్వాత మనము ముఖ్యమైన ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. పేస్ట్ చేసుకొని తీసుకొచ్చేస్తాను. ఇదిగోండి ఇలా చక్కగా మనము పేస్ట్ తయారు చేసేసుకున్నాము. అండ్ ఈ పేస్ట్ మీరు ఈ వంటకనే కాదు, ఏ వంటకైనా కూడా, ఏ రైస్ అయినా, కర్రీస్ అయినా, దేనికైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. అంటే ఇందులో మీరు ఇంకేదైనా కొబ్బరిలో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లము ఇలాంటివన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా కొంచెం మసాలా కర్రీలాగా, ఒక గ్రేవీ కర్రీలాగా తయారు చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే. సో ఇది ఆరికలు ఖచ్చితంగా, అంటే చిరుధాన్యాలు అన్నీ మంచివే. సో చిరుధాన్యాల్లో మనం ఈరోజు ఆరికల గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క చిరుధాన్యాలని తీసుకుంటూ ఉంటాము, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అంటే ప్రతిరోజు ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ అనమాట మీ అందరికి కూడా. సరే, ఫస్ట్ కాస్త నూనె వేసేస్తున్నాను. సో దీనికి మాత్రం నూనె అవసరం అండి. సో ఇంతకుముందు చేసుకున్న కేరళ వంటలో నూనె లేదు, కానీ దీంట్లో మాత్రం ఖచ్చితంగా నూనె వేయాల్సిందే. అంటే ఒక పోపుతో ఏదైనా చేస్తున్నాము అంటే 100% నూనె కావాలి. సో ఇంతకుముందు దానికి మనం పోపు వాడలేదు అసలు. సో అందుకు అవసరం లేదనమాట. సరే, నూనె కాస్త వేడైంది కాబట్టి ముందుగా కాస్త జీలకర్ర, మనం పేస్ట్లో ఆల్రెడీ వేసాము, బట్ ఇందులో కూడా ఇంకొంచెం వేస్తున్నాను. ఆ తర్వాత ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు ఒక్కసారి వేయించేసుకున్నాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత కాస్త పసుపు. అంటే రైస్ ఐటమ్ ఒకవేళ రంగు మారకుండా ఉండాలి అనుకుంటే మీరు పసుపు వేయనక్కర్లేదు. పసుపు వేసేసుకున్నాం కదా. తర్వాత బఠానీలు, ఉడికించిన బఠానీలు, మటర్ అనుకున్నాం కదా. అంటే ఈరోజు మన వంటలో ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే మటర్ కూడా. మటర్ అంటే బఠానీలు. అదొక్కసారి లైట్గా వేయించేసుకున్నాక మన ముఖ్యమైన మరో పదార్థం ఏంటి అంటే క్యాప్సికమ్. సో క్యాప్సికమ్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాం. సో మంచి గ్రీన్, చూసారా ఈరోజు మన వంట అంతా కూడా గ్రీన్. పచ్చి బఠానీలు, క్యాప్సికమ్ అంతా కూడా గ్రీన్లో ఉన్నాయి. సో ఏ కూరగాయ ముక్కలు త్వరగా ఉడకాలన్నా కూడా కాస్త ఉప్పు వేసేసుకోవాలి. సో వంటకి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నాను.
నేను ఎప్పుడు నాకు అలవాటండి, ముందే వేసేస్తాను ఉప్పు. చూసుకుంటా, అంటే మనం చేసే క్వాంటిటీ మనకు తెలుస్తుంది కదా, లాస్ట్లో ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే మళ్ళీ చేసుకోవచ్చు. ఇది వేయించేసుకున్నాం. సో ఇప్పుడు ఇందులోనే మనము ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాం. ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పేస్ట్ ఏదది, కొబ్బరి అలాగే జీలకర్ర, ఈ పేస్ట్ కూడా వేసేసుకుందాం. దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఎక్కడ వేస్ట్ చేయకూడదు కదా మనము, అసలే కొబ్బరి హెల్త్ని అసలే మిస్ చేసుకోకూడదు. సో ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. ఇది ఒక్కసారి 1-2 నిమిషాల పాటు వదిలేద్దాం. సో ఇంతవరకు మనం ఏమేమి వేసుకున్నాం, పచ్చిమిరపకాయలు మాత్రమే వేసుకున్నాం కారానికి. సో ఇప్పుడు కాస్త మిరియాల పొడి కూడా వేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇది ఒక 2 నిమిషాల పాటు ఉడకాలండి. ఒక 60-70% ముక్కలు కూడా చక్కగా ఇదిగోండి నలుగుతున్నాయి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న ఆరికలు ఏవైతే ఉన్నాయో, సో దీని క్వాంటిటీని బట్టి వేసుకుందాం. వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఒక్క 1 మినిట్ ఇలా వదిలేద్దామండి. సో దట్ మనకి దీని మసాలా మనం వేసిన ఆ కొబ్బరి, ధనియాల పొడి ఇవన్నీ కూడా దీనికి బాగా పట్టాలి కదా. 1 మినిట్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేస్తే సూపర్ అనమాట. చివరిగా కాస్త కొత్తిమీర. చెప్పాను కదా, మొత్తం ఈరోజు అంతా వంటంతా గ్రీన్ వంట అనమాట. ఈరోజు మన అమృతంలో చేసిన ఈ 2 వంటకాలు కూడా చాలా హెల్దీ అండి. ఓకే, అయిపోయిందండి. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. మన సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. సో చక్కగా ఇది మనకు లంచ్ బాక్సుల్లోకి అది కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అన్ని ఆఫీసుల్లో యాక్చువల్గా మైక్రో ఓవెన్లు అవి ఉంటున్నాయి. అంటే కొంచెం వేడి చేసుకోవాలి అనుకునే ఉద్దేశం ఉంటే చక్కగా వేడి కూడా చేసుకోవచ్చు. కావాలంటే పైన నుంచి కాస్త కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ప్లేట్లో కూడా గ్రీన్ ఉంది చూసారా, క్యూకుంబర్. ఓకే, సో మంచి కీరాతో డెకరేట్ చేసాము. సో చాలా టేస్టీ క్యాప్సికమ్ మటర్ అరికల రైస్ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. క్యాప్సికమ్ మటర్ అరికల రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉడకబెట్టిన అరికలు 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. క్యాప్సికమ్ మటర్ అరికల రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో కొబ్బరి ముక్కలు, జీలకర్ర వేసి మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లికాడలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న బఠానీలు, క్యాప్సికమ్ ముక్కలు, సరిపడా ఉప్పు, ధనియాల పొడి, కొబ్బరి జీలకర్ర పేస్ట్ వేసి కొంచెం నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత మిరియాల పొడి వేసి మరి కాసేపు మగ్గిన తర్వాత చివరిగా ఉడికించిన అరికలు, కొత్తిమీర వేసి కలిపి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ మటర్ అరికల రైస్ రెడీ.